ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకంగా 90,000కు పైగా మెజార్టీతో విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. కూటమికి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం వచ్చింది. ఏపీ ఎన్నికల్లో కూటమికి 1,86,56,300 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. జనసేనాని పోటీ చేసిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై ఏకంగా 70,000కు పైగా మెజార్టీతో గెలవటం విశేషం. ఇలా పవర్ స్టార్ ఈసారి ఎన్నికల్లో వన్ మ్యాన్ షోతో దూసుకెళ్లారు. ఇక పిఠాపురంలో పవన్ గెలుపు కోసం అన్న నాగబాబు ఎంతో శ్రమించారు. మెగా వారసులను సైతం రంగంలోకి దించి మరీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాదు, నాగబాబు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సీట్ను కూడా త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. టీటీడీ బోర్డు చైర్మన్గా కొణిదెల నాగబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. తన అన్నకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ కోరుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులు సాధించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మంతనాలు చేస్తున్నారని సమాచారం. కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురిపెట్టారట. విజయవాడ కనకదుర్గా గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ను సిఫారసు చేయనున్నారట. సుజనా, చిన్ని దశాబ్ది కాలంగా జనసేన నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా రాజీనామా చేశారు. అంతేకాదు, వైసీపీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కొడుకు అభినయ్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారనున్న నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి టీటీడీ ఈవోకు రాజీనామా లేఖ అందించారు. గతేడాది ఆగస్టు 10న ఆయన టీటీడీ చైర్మన్గా రెండోసారి నియమితులయ్యారు. భూమన రాజీనామాతో ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఆ స్థానంలో పవన్ సోదరుడు నాగబాబును చంద్రబాబు నియమిస్తారా, లేదా మరో నేత పేరు ఏమైనా పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.